ఎంతో పవిత్రమైనదిగా భావించే తుంగభద్ర నది కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. నిత్యం పెద్ద ఎత్తున మురుగునీరు నదిలో కలుస్తోంది. కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజు 60 MLDల మురుగునీరు వ్యర్థాలు నదీ జలాల్లో కలుస్తున్నాయి. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో మురుగునీటి శుద్దికి 3 ప్లాంట్లు ఉన్నా ఒక్కో కేంద్రం నుంచి 0.80 MLDల చొప్పున మాత్రమే శుద్ది చేస్తున్నారు. భవన వ్యర్థాలు నదిలోనే పడేస్తూ ఉండడంతో తుంగభద్ర కుచించుకుపోతోంది. ఫలితంగా నదిపై ఆధారపడి జీవిస్తున్న ఎంతో మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. కర్నూలు నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న తుంగభద్ర నది కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది. ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉన్నాము. మురుగునీటి వ్యర్థాలు ఏ విధంగా నదిలో కలుస్తున్నాయో మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున కర్నూలులోని మొత్తం మురుగునీటినంతా దాదాపుగా ఈ విధంగా నదిలో కలిపేస్తున్నారు. మొత్తం కర్నూలు నగరంలో 52 వార్డులు ఉన్నాయి. 52 వార్డుల్లో 60 MLDల మురుగునీరు ప్రతిరోజు బయటకు వస్తుంది. ఆ నీటిని అంతా కూడా ఈ విధంగా కలిపేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. స్పష్టంగా మామూలు నదిలో నీళ్లు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. తుంగభద్రలోకి మురుగునీరు కలిసిన తర్వాత ఏ విధంగా మారుతున్నాయో మనం చూడొచ్చు. మొత్తం నల్లగా మారిపోయి ఎందుకు పనికిరాని విధంగా మారుతుంది. ఈ నీటినే కర్నూలు నగరానికి కానీ లేకపోతే 100 గ్రామాలకు కానీ ఈ నీటినే తాగునీటి కోసం వినియోగిస్తున్నారు. ఇంత వ్యర్థాలతో కూడినటువంటి ఇంత గలీజు నీళ్లను ఏ విధంగా తాగునీటికి వినియోగిస్తారో తెలియని పరిస్థితి. ప్రధానంగా ఈ మురుగునీటిని నదుల్లో కలపాలంటే శుద్ధి చేసి కలపాలి. దీనికోసం ప్రత్యేకంగా ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం కేవలం 3 ప్లాంట్లు మాత్రమే కర్నూలులో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. మరోవైపు బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ మనం చూడొచ్చు. మన వెనకున్నటువంటి ఈ ప్రాంతంలో ఏ విధంగా భవన వ్యర్థాలన్నీ కూడా ఈ విధంగా నదిలో పడేస్తున్నటువంటి పరిస్థితి. ఇదొక్కటే కాదు, మొత్తం చెత్తను కూడా ఈ విధంగా నదిలో కలిపేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఆ కాలు నీళ్ళ వల్ల ఇప్పుడు మొత్తం కవర్లు రావడము, మొత్తం దళ్ళె దిగితే నీళ్లు చేపలు చచ్చిపోవడము, ఆవులు గివులు ఇలా బరగొడ్లు అన్ని చచ్చిపోవడం జరుగుతుంది. ఆ కవర్లు తినేసి నల్లగా కావడము, మనుషులు కూడా దద్దులు రావడం జిల్లా ఎక్కువైతుంది సార్. అదే నీళ్లు శుద్ధి చేసి ఇట్లకి మార్గం చూడండి. జనాలకు ఇబ్బందికరం అవుతుంది సార్. అది ఏం లేకుండా డ్రైనేజ్ నీళ్లు కొద్దిగా మన శ్మశానం దగ్గర ట్యాంకర్ కట్టినారు, అక్కడ పోయి కలిపితే బాగుంటుంది. టీవీ అంటే ఇంటికాడ వాటర్ పెట్టినారు కదా సార్, అది ప్లాంట్ అదే మాదిరిగా ఇక్కడ శ్మశానం కూడా కట్టించినారంటే ఈ వాటర్ మొత్తం అక్కడ పోతుంది సార్. కొద్దిగా తుంగభద్ర నీటి అనేది కొద్దిగా బాగా నీట్గా ఉంటుంది. అదే బర్రెలు కొద్దిగా అలర్జీ లాగా అవుతుంది సార్, దానికి దురద మాదిరి దాంట్లో పొల్లాడి అంతా కాలువ నీళ్ళలో, అందుకే చెప్తున్నాను. సాకల వాళ్ళు కూడా వాళ్ళు కొద్దిగా వాటర్ బాగాలేక చాలా దూరం పోయి వాళ్ళు బట్టలు పిండుకోవడం అది చేయడం చేస్తున్నారు సార్. చేపలు పడుతుంటే ఇంతకుముందు, ఇప్పుడు పట్టడంలే. ఆ ఆపరేషన్ అనేది ఊకనే ఉన్నాం. కాకపోతే ఈ మురికి నీళ్ళ వల్ల మాకు చాలా ప్రాబ్లం. అలర్జీ మాదిరి ఈ నీళ్ళు ఇక్కడ ఏట్లేకి నదిలోకి కాకుండా వేరే ఎక్కడన్నా పంపించి శుద్ధి చేసి నీళ్లు ఏట్లేకి పంపిస్తే బాగుంటుంది. ఇక్కడ అసలు ఎవరు నీళ్ళు తాగరు. ఆ పసులు కూడా తాగితే కూడా బాగాలేదు. దాంట్లో కూడా జిల్లా పసులకి చాలా దోమలు అయితే ఇంకా చెప్పకూడదులే. మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు అవి కొంచెం ఫిల్టర్ చేసి పంపిస్తే కొంచెం అంతా బాగుంటుంది సార్. దోమలు గీమలు ఏముండదు, అంత వాసన తగ్గుతుంది. ఇంకే బతుకుతారు ఇదే సార్ ఉస్కా పని. మాకు ఈ డ్రైనేజర్ వాటర్ వల్ల ఇన్ఫెక్షన్ అవి వస్తున్నాయి సార్. అందుకే అవతల గడ్డలో తీసుకున్నాం సార్, ఇన్ఫెక్షన్ వస్తున్నాయి. ఈ వాటర్ వల్ల మాకు ఏమేమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. అంటే ఏంది, నవ్వ, గుల్లలు అంతా ఒకటే దానిలోనే ఒకటే ఏర్లోనే ఇన్ని వాటర్ కలుస్తున్నాయి. ఈ వాటర్కి ఏమైనా ఏమంటారు, ఈ వాటర్ దీనిలో కలుకోకుండా సపరేట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వం వాళ్ళు చేయాలని చూసుకుంటాం. ఈ వాటర్ అనేది మాకు ఈ నదిలో కలవకూడదు. దద్దులు అవుతాయి, గుల్లలు చేస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ బరుకునికనే సరిపోయింది. ఇది క్లీన్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఫ్రీ యూస్గా అన్నారు, చేసుకునేది కూడా మేము ఈ పని కోసమే కాబట్టి వచ్చేది. ఇది ఒక్కటి చేస్తే క్లీన్గా మాకు కూడా బాగుంటుంది, పని వరకు బాగుంటుంది. తుంగభద్ర నది మీద ఆధారపడి ఎంతోమంది జీవనోపాధిని పొందుతున్నారు. కొంతమంది ఇసుకను తవ్వి తీస్తూ, మరికొంతమంది బట్టలు తుక్కుంటూ, ఇంకొంతమంది చేపలు పడుతూ జీవనోపాధిని పొందుతున్నారు. వీరందరూ కూడా ఈ డ్రైనేజీ వ్యర్థాలు నదిలో కలుస్తుండటంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ మురుగునీటిని శుద్ధి చేసి నదిలో కలపాలని, నదిని కాపాడాలని కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.